ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కానీ అటు తెలంగాణ రాజకీయాల్లో కానీ హాట్ టాపిక్ వార్త ఒకటే. కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత. నాగార్జున మాదాపూర్ సమీపంలో హైటెక్ సిటీకి దగ్గరగా తుమ్మిడి చెరువు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవి ఇప్పటివీ కాదు. అది కట్టేప్పటి నుంచి అది చెరువు ఆక్రమిత భూమి అని కోర్టు కేసులు, నోటీసులు కూడా నడుస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన ఏ సర్కారు దాని జోలికి వెళ్ళలేదు. ఈ వివాదం 10 సంవత్సరాలుగా నడుస్తున్నా ఎవరు దాన్ని కూల్చే సాహసం చేయలేదు. ఇక ఈ వివాదానికి రేవంత్ రెడ్డి సర్కారు ముగింపు పలకడంతో మరింత హాట్ టాపిక్ అయింది. అయితే మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ ఎన్ కన్వెన్షన్ భూమిలో 10 ఎకరాలుంటే అందులో 3 ఎకరాలు చెరువును ఆక్రమించి కట్టారట. ఇక సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ కాస్ట్లీ హాల్ ఏదైనా పార్టీ కానీ ఫంక్షన్ కానీ జరిగితే ఒక ఫంక్షన్కి 50 లక్షల నుంచి ₹1,00,00,000 తీసుకుంటారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ ఎన్ కన్వెన్షన్ విషయంలో అక్కినేని నాగార్జున గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట. ప్రస్తుతం జరుగుతున్న తరుణాల గురించి ఇరువురు మాట్లాడుకున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా ఎన్ కన్వెన్షన్ హాల్ ఉన్న చోట భూమి విలువ కూడా భారీగా ఉందట. ఇక్కడ ఎకరా భూమి 100 కోట్ల నుంచి 150 కోట్ల పైనే ఉందని తెలుస్తోంది. ఇక ఈ రకంగా చూసుకుంటే నాగార్జున ఆక్రమించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సదరు భూమి విలువ దాదాపు 500 కోట్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.